చాలా సంవత్సరాల క్రితం పర్వతాలు అడవులు మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మల్లయ్య అనే ఒక సాధారణ గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి పెద్ద సంపద లేదు, చదువు లేదు, కాని అతని హృదయంలో ఒక గొప్ప సంపద మాత్రముంది. అది శివుడిపై ఉన్న అపారమైన భక్తి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించకముందే మల్లయ్య తన గొర్రెలను తీసుకుని అడవికి వెళ్ళేవాడు. అడవిలో నడుస్తూ చెట్ల నీడలో కూర్చుంటూ అతని నోట ఎప్పుడూ ఒకే మంత్రం వినిపించేది: ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. ఒకరోజు మల్లయ్య అడవిలో గొర్రెలను వెతుకుతూ కొంచెం లోపలికి వెళ్ళాడు. అక్కడ అతనికి మట్టితో ఆకులతో పూర్తిగా కప్పబడి ఉన్న ఒక రాయి కనిపించింది. మల్లయ్య దగ్గరికి వెళ్లి చూశాడు. అది సాధారణ రాయి కాదు, అది ఒక పవిత్రమైన శివలింగం. అతని హృదయం ఒక్కసారిగా భక్తితో నిండిపోయింది. శివయ్యా, ఇక్కడ ఇలా ఒంటరిగా ఉన్నావా అని మెల్లగా అన్నాడు. అతను దగ్గరలోని నది నుండి నీళ్లు తీసుకొని వచ్చి ఆ శివలింగం మీద పోశాడు. అడవిలో దొరికిన బిల్వదళాలను తీసుకుని భక్తితో సమర్పించాడు. ఆ రోజు నుండి ప్రతిరోజూ మల్లయ్య ఆ శివలింగం దగ్గరకు వెళ్లి పూజ చేయడం ప్రారంభించాడు. కాని ఒకరోజు రాత్రి ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. భారీ గాలి, మెరుపులు, వర్షం. గ్రామం మొత్తం ఒక భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంది. చెట్లు విరిగిపోయాయి, కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. గ్రామస్థులందరూ భయంతో దేవుణ్ణి ప్రార్థించారు. మరుసటిరోజు ఉదయం గ్రామస్థులు అడవికి వెళ్లి చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. చాలా చెట్లు నేలపై పడిపోయాయి, కాని ఒక ప్రదేశం మాత్రం అలా సురక్షితంగా ఉంది. అది మల్లయ్య పూజ చేసే శివలింగం ఉన్న ప్రదేశం. ఆ శివలింగం చుట్టూ ఒక్క చెట్టు కూడా పడలేదు. అందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. అప్పుడు గ్రామంలోని ఒక పండితుడు మెల్లగా అన్నాడు: ఈ గ్రామాన్ని కాపాడింది తుఫాన్ కాదు, మల్లయ్య యొక్క నిజమైన శివభక్తి. ఆ రోజు నుండి గ్రామస్థులందరూ ఆ శివలింగం దగ్గరకు వెళ్లి పూజ చేయడం ప్రారంభించారు. కాని మల్లయ్య మాత్రం మారలేదు. అతను అలాగే సరళంగా ప్రతిరోజూ ఒకే మంత్రం జపిస్తూ ఉండేవాడు: ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. Thank you for watching. Please subscribe, like, share and comment.